అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఇంకా ఏ రంగు పుష్పాలతో పూజించాలి, ఈరోజు ఏ దానం చేస్తే మంచిది, తిథి నక్షత్రం అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి. దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజు అనగా 2025వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ గురువారం రోజున ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు తిథి ప్రారంభం వచ్చేసి సెప్టెంబర్ 25న ఉదయం 7 గంటల 6 నిమిషాల నుండి సెప్టెంబర్ 26న ఉదయం 9 గంటల 33 నిమిషాల వరకు అయితే చవితి అయితే ఉందండి. ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను శ్రీ కాచాయిని దేవిగాను, శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవిని కైలాస వాహన సేవలో కూష్మాండదేవిగాను భక్తులకు దర్శనమిస్తారు. కాచాయిని దేవి అలంకారం కొత్తగా ఈ సంవత్సరంలో చేస్తున్నారండి. అలంకారం తిథులు హెచ్చుతగ్గుల వల్ల ఈ కాచాయిని దేవి అలంకారంలో దర్శనం ఈతే ఇస్తుంది. ఈ తల్లి వామన పురాణం ప్రకారం దేవతల సమ్మేళన శక్తుల నుండి ఆమె సృష్టించబడింది. వారి కోపం మహిషాసునిపై శక్తి కిరణాల రూపంలో వ్యక్తమైంది. ఆ జ్వాలల నుండి కాచాయిని ప్రత్యక్షమైంది. సూర్యుల వలె ప్రకాశిస్తుంది. ఆ తల్లి 3 కళ్ళు, నల్లని జుట్టు మరియు 18 చేతులు కలిగి ఉంటుంది. మహిషాసునిపై కోపంతో దేవతల కళ్ళ నుండి ఆ కోపంతో జ్వాలల ద్వారా మనకి కాచాయిని దేవి ప్రత్యక్షమైంది. ఈ విధంగా ప్రత్యక్షమై ఆ తల్లి మహిషాసుని వధించింది. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు 2025వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ గురువారం ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి. ఈరోజు అలంకారం వచ్చి శ్రీ కాచాయిని దేవి అలంకారము. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి ఉదయం 4 గంటల 16 నిమిషాల నుంచి 7 గంటల 31 నిమిషాల వరకు అయితే పూజ నిర్వహించుకోవచ్చండి. ఆ సమయం కుదిరిన వాళ్ళు ఉదయం 9 గంటల 56 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు అయితే పూజ నిర్వహించుకోవచ్చు. ఇంకా సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు లేదంటే పునః పూజ చేసుకునే వాళ్ళు 4 గంటల 18 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు అయితే పూజను నిర్వహించుకోవచ్చండి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పాయసం, రవ్వ కేసరి. ఈరోజు పసుపు రంగు చీరతో అమ్మవారికి ధరింపచేయాలి. ఈరోజు ఇంకా మందార పూలతో, మల్లెపూలతో అమ్మవారిని పూజిస్తాము. కాచాయిని దేవి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఒకవేళ ఇవేమీ చదవడం రాకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అనుకున్నా చాలండి. ఇంకా మీరు ఈ నైవేద్యం సమర్పించలేకపోయినా మీరు ఏ నైవేద్యం చేయాలనుకుంటున్నారో ఆ నైవేద్యం అయినా పెట్టవచ్చు. ఇంకా మీకు దొరికిన పూలతో అమ్మవారికి పూజన అయితే చేసుకోవచ్చండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల కోరుకున్న భాగస్వామి లభిస్తారు. శీఘ్రం వివాహం అనేది జరుగుతుంది. ఇంకా ధైర్యం, విశ్వాసం, విజయం అనేది లభిస్తుంది. కాచాయిని దేవి అలంకారం గురించి పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.